ఇక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. 4 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ప్రభుత్వం వేటికి వివరణ ఇచ్చింది, ఎంతమంది సభ్యులు సభను సద్వినియోగం చేసుకున్నారు తదితర అంశాలపై మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఇవాళతో ముగిశాయి. మొత్తంగా చూస్తే 4 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో శాసనసభలో మాత్రం దాదాపు 25 గంటల 15 నిమిషాల పాటు చర్చలు నడిచాయి. మొత్తం 103 మంది సభ్యులు సభలో మాట్లాడే అవకాశం దక్కింది. అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో మొత్తం 40 ప్రశ్నల వరకు సంధిస్తే ఈ 45కి కూడా మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అన్స్టార్డ్ క్వశ్చన్ 1 మాత్రమే ఉండగా స్టార్డ్ ప్రశ్నలు 25 ఉన్నాయి. అలాగే లఘు చర్చల విషయానికి వస్తే 3 లఘు చర్చలు ఈ సమావేశాల్లో చేపట్టారు. అలాగే 344 నిబంధనల కింద ఒక కీలక చర్చ చేపట్టారు. అలాగే మొత్తం 12 బిల్లులకు ప్రభుత్వం ఈ శాసనసభ సమావేశాల వేదికగా ఆమోదం తెలిపింది. ఇక చర్చలు జరిగిన విషయానికి వస్తే మొత్తంగా ప్రభుత్వం చేపట్టిన లఘు చర్చల్లో కీలకంగా ఏదైతే సూపర్ 6 హామీలు అమలు కానీ, అలాగే ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల విషయం కానీ, అలాగే డిఎస్సికి సంబంధించిన వివరణ కానీ, ఇలా మొత్తం కీలక విషయాలు అయితే చేపట్టింది. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే మంత్రివర్గ సమావేశం కూడా పెట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశం, ఏదైతే పట్టణ ప్రాంతాల్లో 33.33%, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 34% మేర స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయాన్ని సభా వేదికగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా గవర్నర్ కోటాలో ఎంపికయ్యే 2 ఎమ్మెల్సీ పేర్లను కూడా శాసనసభ వేదికగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. మొత్తంగా సమావేశాల విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వం అటు ప్రతిపక్షం అనేది లేకపోవడంతో, అటు వైసీపీ సభ్యులు కూడా సభకు రాకపోవడంతో వన్ సైడ్గా ఈ అసెంబ్లీ సమావేశాలు అనేవి నడిచాయి. అలాగే శాసన మండలి విషయానికి వస్తే మాత్రం ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ అటు సభను వరుసగా స్తంభింపజేస్తూనే వచ్చింది అటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ. 4 రోజుల పాటు కూడా ఎలాంటి చర్చకు అవకాశం లేకుండానే ఈ శాసన మండలి సమావేశాలు అనేవి వాయిదా పట్టడం, అలాగే కేవలం ప్రశ్నోత్తరాలు, అలాగే ఏదన్నా డిప్యూటీ చైర్మన్ ఎంపిక అంశాలు మినహా మిగిలిన అన్ని సమయాల్లోనూ సభ వాయిదా పడుతూనే వచ్చింది. దానికి సంబంధించి సభలో మేము చర్చించేందుకు సిద్ధమని చెప్పి ప్రభుత్వం పలుసార్లు చెప్పినప్పటికీ కూడా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం చైర్మన్ పోడియంకి ఎక్కి నినాదాలు అది చేయటం, సభను స్తంభింపు చేయడంతో అక్కడ ఇతర అంశాలకు చర్చ అనేది లేకుండా పోయింది. శాసనసభలో మాత్రం అర్థవంతమైన చర్చలు చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఇందులో ప్రధానంగా అన్ని కీలక అంశాలను కూడా పెట్టింది. ఏదైతే ప్రధానంగా గత 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఏదైతే సూపర్ 6 హామీలు అనేది అమలు చేశారో, చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా ఏ విధంగా అమలు చేస్తూ వచ్చారో ఈ అంశాలకు సంబంధించి కూడా శాసనసభ వేదికగా ప్రభుత్వం సవివరంగా వివరించింది. అలాగే తొలి రోజునే మంత్రి నారా లోకేష్ ప్రకటన రూపంలో కీలకమైన డిఎస్సి అంశానికి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఏదైతే వివిధ పార్టీలు ఆరోపణలు చేస్తున్నా వాటన్నిటికీ సంబంధించి సవివరణ ఇచ్చారు. అలాగే అదే రోజు చేపట్టిన లఘు చర్చలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులకు సంబంధించి ఎలాంటి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి, వాటిని ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతోంది, దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ లఘు చర్చ చేపట్టారు. దీనికి సంబంధించి ఆయన సమాధానం కూడా స్పష్టంగా ఇచ్చారు. ప్రధానంగా రాష్ట్రం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ఈ క్లిష్ట పరిస్థితిని సవాలుగా స్వీకరించి దాన్ని ఎదుర్కొనేందుకు ఎలా ముందుకెళ్లాలన్న దాని మీద కూడా ఈ తొలి రోజు జరిగిన లఘు చర్చలో ఎల్నినో అంశానికి సంబంధించి కీలక ప్రకటన కూడా ప్రభుత్వం చేసింది. అలాగే 18వ రోజు 2వ రోజున ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. ఏదైతే ఆ రోజే కేబినెట్ సమావేశం పెట్టి ఇలా స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విషయాన్ని సభా వేదికగా తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి బీసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది అనే విషయాన్ని ఈ సభా వేదికగానే వివరించారు. శాసనసభలోనే దీనికి సంబంధించిన తీర్మానం కూడా చేశారు. అలాగే తర్వాత రోజు జరిగిన చర్చలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశం మీద కూడా కీలక చర్చ జరిగింది. అలాగే 344 నిబంధన కింద ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో జరిగిన అక్రమాలకు సంబంధించి ప్రత్యేక చర్చ అనేది చేపట్టారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఈ మూల్యాంకనం కానీ లేకపోతే పరీక్ష నిర్వహించిన తీరును కూడా ముఖ్యమంత్రి స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జరిగిన అక్రమాలను బహిర్గతం చేశారు. దీనికి సంబంధించి దీని వెనక ఎంతటి వారన్నా సరే ఈ అక్రమాల్లో పాల్గొన్న వారిని మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను వదిలేది లేదని గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి నిబంధనలు ఏ విధంగా అతిక్రమించారు, అలాగే ఉన్న చట్టాలను ఏ విధంగా కాలరాశారు అన్న విషయాన్ని కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా సభలో బయటపెట్టారు. ఇక చివరి రోజైన ఇవాళ మాత్రం శాసనసభలో ఈ సూపర్ 6 అంశాల మీదే చర్చ జరిగింది. ప్రధానంగా
ప్రధానంగా చివరి రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శాసనసభకు రావటం, దానికి పంచాయతీరాజ్ సంబంధించిన ఒక చట్ట సవరణ బిల్లులో పాల్గొనడం, అలాగే ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా ఈ శాసనసభ వర్షాకాల సమావేశాలు అనేవి ప్రశాంతంగా ముగిశాయని చెప్పాలి. తదుపరి బడ్జెట్ సమావేశాల్లోనే తిరిగి సభ అనేది ప్రారంభం కానుంది. ఇది శాసనసభ విశేషాలకు సంబంధించిన వివరాలు. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.